నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ మాస్టర్ కోచ్ బాబా ప్రసాద్ వెన్ గురువు గారు. నమస్కారం గురువు గారు. నమస్తే గాయత్రి, చెప్పండి ఏంటి గురువు గారు, మీరు ఇంతకు ముందు చాలా ఓవర్ వెయిటెడ్ ఉన్నారు కదా, 100 కిలోలు. సో ఈ మధ్య కాలంలో మీరు చెప్తూ ఉన్నారు నేను ఇలా డైట్ మెయింటైన్ చేస్తున్నాను, చాలా బరువు దిగాను అని చెప్తూ ఉన్నారు. మేము వింటూ ఉన్నాము. అసలు ఏంటి కారణం, మీరు ఇంత వెయిట్ లాస్ అవ్వడానికి కారణం ఏంటి? మా ప్రేక్షకులకు కూడా తెలియజేస్తే వాళ్ళు కూడా యూజ్ చేస్తారు కదా. ప్రేక్షకులు కూడా ఆ సీక్రెట్ మీరు ఒక్కరే యూజ్ చేయకుండా మా ప్రేక్షకులకు కూడా రివీల్ చేసేయండి అంతే. నో ప్రాబ్లం. సో అన్ని చెప్పాను కానీ కొన్ని అయితే చెప్తాను. అన్ని చెప్పారు, అన్ని చెప్పారు మీరు, కొన్ని చెప్తారు. కొన్ని చెప్తాను. ఎస్, దీంట్లో వాస్తవంగా నేను 100 kgs ఎబవ్ ఉన్నప్పుడు 101 చేంజ్ ఉన్నాను నేను కేజీ. 101. ఎస్, మన కిరణ్ సార్ నేను ఒకసారి మనం వెయిట్ చేసుకున్నాడు, ఆయన కూడా 101 ఉన్నారు, నేను కూడా 101.6 అట్లా ఉన్నాను నేను. సో తర్వాత కొంచెం డైట్ మెయింటైన్ చేసిన తర్వాత ఒక 4-5 కిలోలు వచ్చింది, 96 kgs ఉన్నాను. 96 kgs ఉన్నప్పుడు ఏం చేయాలరా నాయన, ఏంటి అంటే డైలీ వాకింగ్ చేస్తే తగ్గుతారు, అలా ఇలా చాలా ప్రయత్నం చేశాం నేను, కిరణ్ సార్ చాలా ప్రయత్నం చేశాం, మన కిరణ్ టీవీ ఓనర్. సో చేసినప్పుడు నాకేందంటే ఈ నీ పెయిన్స్ వస్తున్నాయి, మామూలుగా ఆయాసం వస్తుంది, ఇబ్బంది అవుతుంది. మన డాక్టర్ని కన్సల్ట్ అయ్యాం. అయ్యో వద్దండి, మీరు అంత వెయిట్ ఉన్నప్పుడు వాకింగ్ చేయకూడదు, మీరు మొక్కల చిప్పలు మీకు ఇబ్బంది అయిపోతుంది, కొంతమందికి రీప్లేస్ కూడా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, ఆ తప్పు చేయొద్దు, మీరు డైట్ మంచి ప్లాన్ చేసుకోండి, ఆటోమేటిక్గా సెట్ అయిద్ది అన్నారు. అంటే మీరు ఏం డైట్ మెయింటైన్ అదే ఏం డైట్ మేనేజ్ చేయాలా, ఏం చేయాలా, ఇది మనం సర్చ్ కొడుతున్న క్రమంలో నాకు ఒక మంచి బ్యూటిఫుల్ ఒక అందమైన కమ్యూనిటీ నాకు పరిచయం అయింది. దాంట్లో వాళ్ళు ఒట్టి ఇట్లా మీరు డైటే కాదండి, దీంతోపాటు లైఫ్ స్టైల్ కూడా ఉండాలి. సో మనం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా లేవాలి, ఏ విధంగా కూర్చోవాలి, ఏ విధంగా పడుకోవాలి, ఎన్ని గంటలు పడుకోవాలి, ఎన్ని గంటలు లేచి ఉండాలి, పర్సనల్ యాక్టివిటీ ఎప్పుడు చేయాలి, చాలా అద్భుతమైన కమ్యూనిటీ అనమాట. ఉదయం 5 గంటలకు స్టార్ట్ అయిన వాళ్ళ యాక్టివిటీ రాత్రి పడుకున్న దాకా ఒక చిన్న బేబీని ఎలా చూస్తారు, చిన్న బాబుని, అప్పుడే జన్మించిన బాబుని మనం ఎలా చూసుకుంటాం, అలా ఉంటుంది ఆ కమ్యూనిటీ యొక్క స్టైల్. సో దీంట్లో నాకు ఫుడ్ ప్లేట్ మారింది. నెంబర్ 1 నాకు మారింది ఏంటంటే ఫుడ్ ప్లేట్ మారింది. మనం ఏమేమి తింటాం, ఏం తినకూడదు, ఏం తినాలి, ఇది డైరెక్ట్గా వాళ్ళకి డైరెక్ట్ ఫోటో పెట్టాలి. దాంట్లో మనకు అన్నీ వచ్చేస్తాయి. అది ఇది ఉంది కాబట్టి ఇది తినొద్దు, మీరు ఇది మాత్రమే తినాలి, ఇలా చాలా డైరెక్షన్స్ వస్తాయి మనకి. సద్వంతం ఫిజికల్ యాక్టివిటీ ఎప్పుడు చేయాలి, ఎంతసేపు చేయాలి, ఎలా చేయాలి, నీ వల్ల ఏదైతే అది చేయాలి, ఏదైతే అది చేయకూడదు, అందరు చేసేది నువ్వు చేయకూడదు, నీకు ఏది వస్తుందో అదే చేయాలి. సో ఇలా మనకి ఒక అబ్జర్వేషన్ పెట్టుకున్నప్పుడు నాకు ఫస్ట్ మంత్లో అంటే ఓవర్ వెయిట్ ఒకటేనా, నాకు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని సర్చ్ కొట్టినప్పుడు ఈ ఒక ఓవర్ వెయిట్ మీద డిపెండ్ అయ్యే కాళ్ళ నొప్పులు వచ్చాయి. కాళ్ళ నొప్పుల మీద డిపెండ్ ఎప్పుడైనా ప్రయాణం చేస్తే బ్యాక్ పెయిన్ వచ్చేది. బ్యాక్ పెయిన్ సీట్లో ఎప్పుడు ఎక్కువసేపు ఇట్లా కూర్చొని ఉంటే మెండొప్పులు వచ్చాయి. అలా ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు బరువుతోనే మొత్తం ఇవన్నీ, వీటన్నిటికీ కారణం బరువే. తెలియకుండానే డిసీజెస్ వస్తాయి అని అంటూ ఉంటారు, నిజమేనా? ఎస్, నాకు షుగర్ అటాక్ అయింది. ఉదయం సాయంత్రం ఒక్కొక్క టాబ్లెట్ పేరు కూడా తెలుసు నాకు ఇప్పుడు కూడా, అది వేసుకుని అవ్వాల్సి పరిస్థితి. ఇప్పుడు టాబ్లెట్ పేరు కూడా మర్చిపోయినా దాదాపు. మొత్తం ఇంగ్లీష్ మందులన్నీ అవాయిడెడ్. ఇది ఒకటి వేసుకునేటోని. తర్వాత మనకి బీపీ వచ్చేసింది. ఒకటి ఎదుటి ఏదైనా మాట్లాడితే అసలు కొట్టేయాలా అన్నంత కోపం వచ్చేస్తుంది, అది అటాక్ అయిపోయింది. తర్వాత అప్పుడప్పుడు కళ్ళు తిరిగి కింద లో బీపీ, ఇది కూడా వచ్చేసింది. సో అంటే ఇవన్నీ కూడా రిలేటెడ్గా నేను డాక్టర్ అనేటప్పుడు ఆశ్చర్యపోయా. వీటన్నిటి కారణం ఓవర్ వెయిట్ అంటాడు ఆయన. ఈ ఓవర్ వెయిట్ ఒక్కదాన్ని మీరు కంట్రోల్ చేయండి, ఇవన్నీ కూడా మీకు ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతాయి. ఇది సెంటర్ పాయింట్ అనమాట. ఎప్పుడైతే మనం వెయిట్ రిడక్షన్ని ప్లానింగ్ చేసుకున్నామో ఇవన్నీ మీకు థైరాయిడ్ పోతుంది, షుగర్ పోతుంది, లో బీపీ పోతుంది, ఐబీపీ పోతుంది, కాళ్ళ నొప్పులు పోతాయి, ఇవన్నీ పోవటం అనేది జరుగుతుంది. అంటే ఇవన్నీ కూడా పోవటం అంటే బాడీలో ఉన్న స్థాయిని నార్మలైజేషన్ అయిపోతుంది. నేను చేసుకున్నాను. సో నేను చేసుకోవటం వల్ల నాకు చాలా ఆనందమైంది. మళ్ళీ మన ప్రేక్షకుల్ని మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వమంటారు, ఏ విషయాలు అడగమంటారు? మీరు ఇవన్నీ మనం ఇప్పుడు తెర మీద మనం ఇవన్నీ కూడా క్లియర్గా అవన్నీ చెప్పడానికి అసాధ్యమైన విషయం. టెక్నికల్గా కానీ లీగల్గా కానీ చాలా మనకి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతే మీరు వివరాలు చెప్తారు. నాకు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఏంటి అని, దాని ప్రాసెస్ ఏంటి అని మీరు చెప్తారు. నేను చెప్తాను. నాతో మీరు పర్సనల్ కోఆర్డినేట్ కావచ్చు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ బ్యాక్ చేయండి, ఒకసారి కలుద్దాం, ఫోన్లో మాట్లాడదాం. అవసరమైతే పర్సనల్ కూడా మిమ్మల్ని కలుస్తాను నేను దగ్గరలో ఉంటే. లేదంటే మనం ఆన్లైన్లో, ఇప్పుడు అంతా ప్రపంచం అంతా అరచేతిలోనే ఉంది, దునియా మొత్తం హాత్మే అంటారు కదా, మన అరచేతిలో ఉంది కాబట్టి మనం అంతా చూసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు.
సో మీకు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ బ్యాక్ చేయండి. మీరు కూడా ఎవరైనా ఓవర్ వెయిట్తో బాధపడుతున్నా, అదే వెయిట్కి రిలేటెడ్గా మీకు ఇప్పుడు నేను చెప్పిన జబ్బులు, షుగరు, బీపీ, ఐబీపీ, థైరాయిడ్, మోకాల నొప్పులు, నడుము నొప్పులు, మెడ నొప్పులు, ఇలాంటివి ఏమి ఉన్నా, విపరీతమైన బాడీ పెయిన్స్ ఉంటాయి చాలామందికి. ఇది ఒక మంత్రంలో పనిచేస్తుంది, ఓం కాక్ అన్నట్టుగా. సో ఇది జస్ట్ మీరు స్టార్ట్ చేస్తారు, ఆటోమేటిక్గా నొప్పులన్నీ మాయమైపోతాయి. సో ఇదంతా ఒకసారి కలవండి, మాట్లాడదాం, దీనికి సంబంధించిన డెసిషన్ తీసుకుందాం. మీరు కూడా సన్నగా మెరుపు తీగలా అయిపోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. తప్పకుండా గురుగారు. సో ఇది జెండర్కి ఇష్యూ లేదు, ఎవరైనా ఉపయోగించవచ్చు. ఎస్, తప్పకుండా. థ్యాంక్ యూ. చూసారు కదా, మీరు కూడా ఓవర్ వెయిట్ నుంచి స్లిమ్గా అవ్వాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.